ఇక్కడే ఇతర రామాయణాల్లో ఆయన కాళ్ళు గడిగారని మానుషీకరణ చూర్ణమస్థితే పాదయోహో అధ్యాత్మ రామాయణం. ఈ కాలు పెడితే జడం కూడా స్త్రీ అయిపోతుందిట, ఒక రాయి దగ్గర నువ్వు కాలు పెడితే అహలి అయిందిట, మా నావలో ఉన్న చెక్కలన్నీ స్త్రీలైతే నా కొంప మునుగుతుంది స్వామి, ముందు ఆ కాలికి ఏముందో పసరగిసరుందేమో అది కడుగుతానని తోమాక్ట్. ఇది ప్రాకృత భక్తుడు గుహుడు. మన వాల్మీకి గుహుడు జ్ఞానం కలవాడు, స్థాయిని బట్టుందండి భక్తి. కన్నప్పకి ఏం తెలియదు, కాల్చిన మాంసం నోటితో కొరికి చప్పరించి బాగుందని శంకరా తినమన్నాడు. బాగుందయ్యా, మంచి టేస్ట్గా ఉంది తినమని. మరి అదే శబరి కూడా ఎంగిలి పళ్ళిచ్చిందంటారు. దాచిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు, నీదాసుడు దాసుడా గుహుడు తవక దాస్యమొసంగినావు. శబరి ఎంగిలి పళ్ళు పెట్టడం అనేది కల్పన. ఎందుకని? గురువుల సేవ చేసి క్రమనిష్టగా తపస్సు చేసి ఉత్తమాధికారం కలిగిన శబరి ప్రాకృతుడై ఏమీ తెలియని కన్నప్ప వంటి వాళ్ళ భక్తురాలు కాదు. అతను ఏమీ తెలియదు గనక అలా చేసింది. మీకు తెలివిని బట్టి భగవంతుడు ఆచారం పెట్టాడండి, ఇంతే. తెలిసి తప్పు చేయకూడదు. మీకేం తెలియదు, తప్పు లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ఒక్క చాక్లెట్ తెస్తే వాడు కొరికిందే వీడు, వీడు కొరికిందే వాడు, 14 మంది కొరుకుతారు. కొంచెం బ్రెయిన్ డెవలప్ అవుతుంది, యాక్ట్ చేయి అట్లా ఎంగిలి తప్పు గుడ్డలో వేసి కొరికి ఇస్తాడు వాడికి, కాకెంగిలి. ఇంకా సెన్సిటివ్ మైండ్ అవుతుంది, ఇందాక నోట్లో చేయిపెట్టావు చేసి గడిగేసుకోమని వాడు ఎంగిలి చేస్తుంటే ఆయన ముట్టుకుంటాడు. సోమయాజులు గారు ఇంకా మరి హై లెవెల్. నీ జ్ఞానాన్ని బట్టి ఆచారం ఉంది. ఆచారం ఆచారం అంటే ఏమిటి? భగవంతుడికి ఎంగిల్ లేదు, సంగిల్ లేదు, మాంసం లేదు, వంకాయ కూర లేదు, ఆయనకు దావళి లేదు, పట్టుబట్టలేదు, మడిబట్టలేదు, తడిబట్టలేదు. నీ స్టేటస్, నీ జ్ఞానం, నీ పరిణతి, దీన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. నీ జ్ఞానంతో నువ్వేది చేస్తే దానికి సంతోషపడతాడు. ఆయనకు కావలసింది ఇవి కావు, తడిబట్టలు, మడిబట్టలు, దావళ్ళు కావు. భక్తి. భక్తి అనే భావన నీలో ఉందనుకో, నువ్వేమి పెట్టినా తింటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం. గుహుడటువంటి వాడు, పై లెవెల్ కలిగిన భక్తి గలవాడు. అందుకని ఆ గుహుడు కాళ్ళు గడిగినట్టు వాల్మీకి రాయలే.